విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కేఎస్ఎన్పీడీని వెంటనే మహిళా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పీడీని వెంటనే మహిళా కళాశాలలో మహిళా పీడీని వెంటనే మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పీడీని వెంటనే మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పీడీని వెంటనే. అనంతపురంలో కూతవేటు దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కి పక్కలోనే ఉన్నటువంటి కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఆగస్టులోనే విద్యార్థులతో షూలేస్ కట్టించుకుంటున్నాడు, విద్యార్థుల మీద హుకుం జారీ చేస్తున్నాడు, విద్యార్థుల యొక్క తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో బాగా చూసుకుంటున్నాడు. ఎవరైతే తనకు అనుకూలంగా ఉండరో మీన్స్ అతను చెప్పిన పనులు కసులు కొట్టడం కానీ, షూలేసులు కానీ, ఇంకొక పనులు కానీ తన పర్సనల్ పనులు కానీ ఎవరైతే చేయరో అలాంటి వారిని హింసిస్తున్నాడు అని ప్రముఖ దినపత్రికల్లోనే ఆగస్టులో వచ్చిన సందర్భం మనం చూసాము. ఇదే ఆగస్టులో విద్యార్థి నాయకులపై ప్రిన్సిపల్ గారికి ఇచ్చి ఆర్జేడీ గారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ గారికి చెప్పి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చొచ్చినాం. సరే అని చెప్పి ఇప్పుడు చూస్తే వారం కిందట ఎస్కే యూనివర్సిటీకి సంబంధించి మహిళా క్రీడాకారుల యొక్క సెలక్షన్ లిస్టు జరిగితే ఆ సెలక్షన్ లిస్టులో ఎవరైతే తన మాటను శిరస వహిస్తున్నారో, ఎవరైతే తన ఇంటి పనిని, తన సొంత పనిని, తన యొక్క చెప్పిన పనులు చేయకోకుండా ఉంటున్నారో, వాళ్ళు మంచిగా ఆటలో క్రీడలో మంచిగా ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే క్రీడల్లో రాకోకుండా ఉంటారో అలాంటి వారిని సెలెక్ట్ చేస్తున్నటువంటి ధోరణి ఈ అనంతపురం జిల్లాలో నెలకొనింది. ఇదే విషయమే గతంలో మేము అధికారులకు కూడా కంప్లైంట్ చేశాము. ఆర్జేడీ గారికి ఇస్తే ఆర్జేడీ గారు వచ్చి పర్యటించి అదేదో బంధువులకు వచ్చి ఇంటికి ఫంక్షన్ పిలిస్తే ఏ విధంగా వస్తారో అట్లా వచ్చి చూసుకొని పోయిన పరిస్థితి ఉంది. కానీ 4 రోజులు గడుస్తున్నా అతని మీద చర్యలు శూన్యంగానే ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహిళా మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ గారు ఏం చేస్తున్నారు, పయ్యావుల కేశవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ గారు ఏం చేస్తున్నారు, ఇదే సత్యకుమార్ యాదవ్ గారు మాది సనాతని నుండి చెప్తున్నారు కదా, ఇదే మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఎస్బి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా అనేక విద్యార్థి నాయకులంతా కలిసి కలెక్టర్ గారికి విద్యార్థులతో సహా తీసుకొని వెళ్తున్నాము. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఆ పీడీని సస్పెండ్ చేయాలి. అదే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాలలో పీడీని, మహిళా పీడీని నియమించాలని మేము విద్యార్థి నాయకులుగా చెప్తున్నాము. నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంటున్నారు, గతంలో ఎప్పుడూ ఈ విధమైన పరిస్థితి రాలే. ఈ రోజు కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో సమస్య వస్తే అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లకు వచ్చినా కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మీకేమొచ్చినా మాట్లాడుకోకుండా ఉంటారో, మీ సోదరులు ఏమీ మాట్లాడకుండా సెంట్రల్ ఫుడ్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఉంటారో ప్రశ్నించకుండా, అదే విధంగా మీరు కూడా నారా లోకేష్ గారు ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని విద్యార్థినీలకు అండగా నిలబడి ఆ పీడీని సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. అనంతపురం నగర పరిధిలో ఉన్నటువంటి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వినతి పత్రాల రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి పీడీని తొలగించాలని చెప్పి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి గత కొన్ని రోజులుగా కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆర్జేడీ గారికి వినతి పత్రాల ఆందోళన రూపంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తెలియజేసిన ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మరి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడీ మరి శ్రీనివాస్ ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు ఒక విద్యార్థి వృత్తిలో ఒక గురువు అంటే బాధ్యత అయినటువంటి గురువులో వృత్తిలో ఉండి నువ్వు విద్యార్థులకు గేమ్స్ ఆడిపించాల్సినటువంటి పీడీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి కళాశాలతో విద్యార్థులు అక్కడ క్రీడలు ఆడడానికి వస్తే
నువ్వు ఇవాళ షూ లేస్ కట్టించుకున్నావు అని చెప్పేసి కొన్ని ప్రధానమైనటువంటి మరి వార్తా పత్రికలలో ప్రసారమైనప్పటికీ నేటికి కూడా ఇంతవరకు అతనిపైన ఏమాత్రం కూడా మనకి శిక్షణ ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేరు. ఇవాళ విద్యార్థులు అలా ప్రవర్తిస్తే ఎలా విచ్చేస్తారు? ఈ రోజు మొన్న జరిగినటువంటి డిగ్రీ కళాశాల ఉన్నటువంటి గేమ్స్ లో కళాశాల విద్యార్థులు రెగ్యులర్ గా ఇవాళ క్రీడలకు విచ్చేస్తా ఉన్నారు, ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. కానీ ఆ క్రీడల్లో ప్రతిరోజు గ్రౌండ్ కి వచ్చి ప్రాక్టీస్ చేసి గేమ్ ఆడుతున్నటువంటి విద్యార్థుల్లో మరి యూనివర్సిటీకి సంబంధించిన గేమ్స్ లో సెలెక్ట్ చేయకుండా నీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు ఏం పని చెప్తా ఆ పని చేసేటువంటి విద్యార్థులు నువ్వు సెలెక్ట్ చేస్తా ఉన్నావు. ఇది సరైనది కాదు. మరి క్రీడలలో డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి మరి పేరు లేనటువంటి కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో దాదాపు 3,000 నుంచి 5,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ ఎందుకు అక్కడ మహిళా పీడీని ఏర్పాటు చేయలేదు? ఇదే ఈ రోజుగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా పీడీని ఏర్పాటు చేయాలా? ఇప్పుడున్నటువంటి పీడీని విద్యార్థుల పైన అసభ్యతంగా ప్రవర్తించినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ ను సస్పెండ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు ఈ సంఘటన పైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలా? ఈ జిల్లాలో చాలా మంది పీడీలు అంతా కూడా లోపాయికర ఒప్పందం చేసుకొని విద్యార్థులను మహిళా విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉంటే వాళ్ళను పై స్థాయిలోకి వెళ్ళి సెలెక్ట్ చేసి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు. ఇక్కడ అంటే గేమ్స్ అని ఆడకపోయినా మాకు సంబంధం లేదు, పీడీలతో సఖ్యతగా ఉంటే మాకు సర్టిఫికెట్లు వస్తాయనేటువంటి భావన ఈ జిల్లాలో ఉంది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పైన ఉంటుంది. తక్షణమే ఈ సంఘటన పైన విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు అనే పీడీ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో అదేవిధంగా విద్యార్థులతో బూట్లు లేసులు కట్టించుకున్నటువంటి అనంతపురం నగరంలోనే ఒక నట్టి నడబొట్టినటువంటి మహిళా కళాశాలలో వెలువడితే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు విద్యార్థులతో బూట్లు లేసులు కట్టించుకుంటారని ఈ విషయం పైన ఎందుకు విచారణ జరపలేదు? అదే విధంగా విద్యార్థి సంఘాలుగా ఆర్జేడీ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్జేడీ గారు ఇంతవరకు అతని పైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే మహిళా కళాశాల కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో పీడీని సస్పెండ్ చేయాలా, ఆ కళాశాలలో మహిళా పీడీని నియమించాలని చెప్పి బీసీఎస్సీ మైనార్టీ విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తుంది. నేను ప్రత్యేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నిఖిల, నేను కేఎస్ఎన్ లో చదువుతున్నా. గత 3 సంవత్సరాల నుండి మా కాలేజ్ లో ఇదే రిపీట్ అవుతుంది. ఇంతకు ముందు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరు ఏం చర్య తీసుకోవడం లేదు. మా జూనియర్స్ కి కూడా ఇట్లాంటి సమస్య రాకూడదు అనేది మేము ఈరోజు పోరాడుతున్నాం. బయట సార్ ఏమో సెలక్షన్ కోసమే మేము ఇది చేస్తున్నాం అంటే సెలక్షన్ కోసమే కాదు, మా జూనియర్స్ కి ఈ సమస్యలు రాకూడదు. సార్ బిహేవియర్ మార్చుకోవాలని ముందు ఇట్లా కంప్లైంట్ చేసినప్పుడు ఎవరేం చర్య తీసుకోలే, అయినా అతను బిహేవియర్ చేంజ్ చేసుకోలే. ఇప్పుడు కంప్లైంట్ చేసిండే మమ్మల్ని వేరే సార్ వాళ్ళతో ఫోన్ చేపించి ఇంకా వదిలేయండి అని చెప్తున్నారు. సో ఇది వదిలేసే అంత చిన్న విషయం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వస్తే కూడా ఎవరికైనా అర్థమవుతుంది. మా జూనియర్స్ కి జరగకూడదు అనేసి మేము ఈరోజు పోరాడుతున్నాం. సెలక్షన్ కోసం అయితే కాదు, మేము ఆల్రెడీ ఆడినాం, మాకు అవసరం లేదు కూడా. థ్యాంక్ యూ. సార్కి అనుకూలంగా ఉన్న విద్యార్థులకు ఒకటే సెలక్షన్ ఇప్పిస్తున్నాడు, అట్లని మేమేం తప్పు చేయలేదు. సార్ ఇప్పుడు ఏం చేసినారంటే మేము రెగ్యులర్ గా ప్రాక్టీస్ పోతున్నా, సాయి స్ఫూర్తి అనే అమ్మాయికి సెలక్షన్ ఇచ్చినాడు. అది కూడా కాలేజ్ లోనే చెప్పేసి వచ్చినాడు, సెలక్షన్ కమిటీ నా చేతిలో ఉంది, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను అని. నెక్స్ట్ మేము బయట గేమ్స్ ఆడుతుంటే అక్కడ సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ లంజాలు వచ్చినారా అని అట్లా బూతులన్నీ మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ రిపీట్ కాకూడదని మేము కోరుకుంటున్నాం. సార్ బిహేవియర్ చేంజ్ చేసుకోరు, సో సస్పెండ్ అయినా చేయండి, లేదా కొత్త లేడీ పీటీని పెట్టాలని కోరుకుంటున్నాం.